अस्सलामुअलैकुम మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలో సింపుల్గా చాలా టేస్ట్గా ఉండే టమాటా రసం అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలాగా మిక్సీని తీసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వచ్చి మిరియాలు, 1.5 టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలకు 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొద్దిగా మెంతులు, 1 ఎండుమిర్చి ఇలా వేసుకున్న తర్వాత బాగా మెత్తగా కాకుండా ఇలాగా బరకగా ఉన్నట్టుగా ఇలాగా ఆడించుకొని తీసుకోవాలి. చూసారా, ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులో పైన పొట్టు తీయకుండా ఎల్లుల్లిపాయలు ఒక 4-5 రెమ్మలు వేసుకొని ఇలాగా ఒక 2-3 పల్స్ వేసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. చూసారా, ఇలా ఉండాలి. ఇప్పుడు ఇలా ఆడించుకున్న పౌడర్ని ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. దీన్ని ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని అయితే నేను ముందుగా నానబెట్టేసి పెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న చింతపండుని బాగా పిండి రసం అంతా తీసుకోవాలి. ఇలాగ అంతా తీసుకున్న తర్వాత ఇలాగ వడగట్టుకోవాలి. ఇలా బాగా శుభ్రంగా పిండేసి పిప్పని తీసేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని ఇలాగా బాగా తుంచేసి ఇందులో వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇప్పుడైతే ఒక 2 టమాటాలని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో వైట్ కట్ చేసి తీసేయాలి. ఇది ఉండడం వల్ల హెల్త్కి మంచిది కాదు. ఇలా తీసి పడేసిన తర్వాత ఈ 2 టమాటా బాగా కట్ చేసి ఇలాగా రసంలో వేసుకున్న తర్వాత ఈ రసం సరిపడినంత ఉప్పు వేసుకొని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు చేతితోటి టమాటా కొత్తిమీర అంతా బాగా పిండేయాలి. అలాగే కొద్దిగా సరిపడ నీళ్ళు కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 4 సరిపడినట్టుకైతే చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా అయితే నీళ్ళు వేసుకుంటున్నాను. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఇలా తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు, 1 ఎండుమిర్చి, అలాగే మీకు కారం కావాలంటే ఇంకొక 2 ఎక్స్ట్రా కూడా ఎండుమిర్చి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇలా చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు మిరియాల జీలకర్ర పౌడర్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. మన మిరియాల్లో కూడా కొద్దిగా ఘాటు ఉంటుంది కాబట్టి కారం సరిపోతుంది రసంలోకి. ఇప్పుడు ఈ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే చింతపండు రసాన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు రసం అంతా వేసుకున్న తర్వాత మంట వచ్చి హైలో పెట్టకుండా సిమ్లోనే పెట్టుకొని మరిగించాలి. ఈ రసంలోకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఇలా కొద్దిగా అయితే ఉప్పు అయితే వేసుకోవాలి. రసానికి ఎలాగంటే మంట వచ్చి హైలో పెట్టకూడదు, స్లోలోనే పెట్టుకొని మరిగించుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలాగా కొద్దిగా బాగా ఇలాగ మరుగుతున్నప్పుడు కొద్దిగా అయితే నీళ్ళు వేసుకోవాలి. మరగనివ్వకూడదు అనమాట. అందు గురించి ఇలాగా కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇలా వేసాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి ఎవరికైనా సరే నోరు బాగలేనప్పుడు, జలుబు చేసినప్పుడు ఇలా చేసి ఇవ్వండి. చాలా కమ్మగా ఉంటుంది. అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా తింటారు అన్నము. ఒక 2 ముద్దలు ఎగస్ట్రాగా తింటారు ఇలా చేసి ఇవ్వడం వల్ల. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.